ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి సంబంధించి భూసేకరణ, యుటిలిటీస్ బదలాయింపు వంటి అంశాల్లో పూర్తి సహకారం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఢిల్లీలో రాజ్నాథ్ సింగ్తో భేటీ అయిన రేవంత్ రెడ్డి గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు బదలాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆదిలాబాద్లో రానున్న వాయుసేన ఎయిర్పోర్ట్ను భారీగా విస్తరిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. వాయుసేన టెర్మినల్తో పాటు ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించనున్న పౌర విమానయాన శాఖకు చెందిన టెర్మినల్ బిల్డింగ్, కార్గో, ఎంఆర్ఓ, హ్యాంగర్ సౌకర్యాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేలా సహకరించాలని కోరారు. పశ్చిమాసియాలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఎయిర్లైన్స్ తమ హ్యాంగర్స్ను ఏర్పాటు చేసుకోవడానికి అత్యంత అనుకూలమైన ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ను ఆ దిశగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర సమీపంలో DRDO ఎంచుకున్న ప్రదేశంలో ప్రాజెక్టును త్వరగా మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి విన్నవించారు. సాయంత్రం 6:30 గంటలకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. IRFC నుంచి హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు రుణాల బదిలీపై చర్చించనున్నారు.